Hi children, welcome back to my channel. Today I want to teach you that biology 10th class first lesson. Now I am continuing the lesson. Mechanism of photosynthesis. అసలు ఫోటోసింథసిస్ అనేది ఎలా జరుగుతుందో దాని యొక్క మెకానిజం ఏంటో అనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఫోటోసింథసిస్లో రెండు ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లైట్ డిపెండెంట్ రియాక్షన్, దాన్నే ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటారనమాట. ఇన్ దిస్ రియాక్షన్ లైట్ ప్లేస్ ఏ కీ రోల్. లైట్ డిపెండెంట్ రియాక్షన్లో లైట్ అనేది చాలా ఎక్కువ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. అంటే ఒక మేజర్ రోల్ అనేది ఇక్కడ లైట్ డిపెండెంట్ రియాక్షన్లో ప్లే అవుతుంది. A series of chemical reactions occur in a very quick successions initiated by light, and therefore the phase is technically called the photochemical phase or light dependent reaction. చాలా కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అది కూడా లైట్ ద్వారా జరుగుతుంది. లైట్ ద్వారా ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్లో చాలా కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి దీన్ని టెక్నికల్గా ఫోటోకెమికల్ ఫేజ్ లేదా లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని అంటారనమాట. అంటే ఇప్పుడు ఇందులో ఏ కెమికల్ రియాక్షన్ జరిగినా అది లైట్ వల్ల జరుగుతుంది కాబట్టి దీన్ని లైట్ డిపెండెంట్ రియాక్షన్ లేదా ఫోటోకెమికల్ రియాక్షన్ అని అంటారనమాట. The light reaction takes place in chlorophyll containing thylakoids called గ్రాన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అంటే ఈ లైట్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి లీఫ్లో క్లోరోఫిల్ ఉంటుంది కదా, ఆ క్లోరోఫిల్లో థైలకాయిడ్స్ అనే ఉంటుందన్నమాట. ఆ థైలకాయిడ్స్లో జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే గ్రాన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అంటారు ఆ థైలకాయిడ్స్ని. సెవరల్ స్టెప్స్ అక్కర్ ఇన్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్. అంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్లో చాలా స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ద క్లోరోఫిల్ ఆన్ ఎక్స్పోజర్ టు లైట్ ఎనర్జీ బికమ్స్ యాక్టివేటెడ్ బై అబ్జర్వింగ్ ఫోటాన్స్. ఈ క్లోరోఫిల్ ఉంటుంది కదా, థైలకాయిడ్స్ అని చెప్పాను కదా, ఈ క్లోరోఫిల్ అనేది ఎప్పుడైతే లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు లైట్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఫోటాన్స్ అంటే లైట్లో ప్రతి స్మాలెస్ట్ పార్ట్ని ఫోటాన్స్ అంటారు. ఆ క్లోరోఫిల్ ఎప్పుడైతే లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందో, అంటే ఆ ఫోటాన్స్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో అప్పుడు లైట్ ఎనర్జీ అనేది క్లోరోఫిల్ మీద ఎక్స్పోజ్ అవుతుంది. నెక్స్ట్ అది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ ది స్ప్లిట్టింగ్ ద వాటర్ మాలిక్యూల్ ఇంటూ 2 కాంపోనెంట్ అయాన్స్ నేమ్డ్ హైడ్రోజన్ H+, హైడ్రాక్సైల్ అయాన్ OH-. నెక్స్ట్ ఈ లైట్ ఎనర్జీ ఇంకా దేనికి యూజ్ అవుతుందంటే వాటర్ మాలిక్యూల్ ఉంటుంది కదా, దాన్ని 2 కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ చేయడానికి యూజ్ అవుతుందంట. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి హైడ్రోజన్, దీన్ని H+ అయాన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హైడ్రాక్సైల్ అయాన్, దీన్ని OH- అయాన్స్ అంటారు. H2O అనేది 2 విధాలుగా డివైడ్ అవుతుంది అనమాట ఈ లైట్ ఎనర్జీ అనేది. H2O గివ్స్ రైజ్ టు H++ OH- అయాన్స్. ఇలా వాటర్ మాలిక్యూల్ అనేది లైట్ ఎనర్జీ వల్ల 2 కాంపోనెంట్స్గా డివైడ్ అవ్వడాన్ని ఏమంటున్నామంటే ఫోటాలిసిస్ అంటున్నారు. విచ్ మీన్స్ స్ప్లిట్టింగ్ బై లైట్. దాని అర్థం ఏంటంటే ఫోటాలిసిస్ అంటే ఏంటంటే లైట్ ద్వారా స్ప్లిట్ అవ్వడాన్ని. ఫోటో మీన్స్ లైట్, లిసిస్ మీన్స్ బ్రేకింగ్. దిస్ వాజ్ డిస్కవర్డ్ బై హిల్, హ్యాన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హిల్స్ రియాక్షన్. అంటే ఈ హిల్స్ అనే ఆయన ఎవరంటే ఫోటాలిసిస్ అనే ప్రాసెస్ని డిస్కవర్ చేసే ఆయన హిల్స్ అనమాట. కాబట్టి ఫోటాలిసిస్ ప్రాసెస్ని హిల్స్ రియాక్షన్ అని కూడా అంటారు. స్టెప్ 3 ద హైలీ రియాక్టివ్ అయాన్స్ ఆఫ్ వాటర్ అండర్గో క్విక్ చేంజ్ యాజ్ డిస్క్రైబ్డ్ బిలో. ఇలా ఈ మొత్తం హైలీ రియాక్టివ్ అయాన్స్ ఉన్నాయి కదా,
అవి కింద చెప్పినట్టుగా మారిపోతాయి అన్నమాట. అంటే OH- కానీ H+ కానీ. OH- ions through a series of steps produce water and oxygen. ఏదైతే OH- అయాన్ ఉందో అది చాలా సిరీస్ తర్వాత H2O+ అయాన్ని నెక్స్ట్ O2 ఆక్సిజన్ని ఫామ్ చేస్తుందన్నమాట. వాటర్ మే బీ యూజ్డ్ బై ద ప్లాంట్ ఇన్సైడ్ బట్ O2 ఈజ్ యూజువల్లీ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. వాటర్ అనేది మామూలుగా ప్లాంట్ అనేది లోపల యూజ్ అవుతుంది కదా దానికి వాటర్ అనేది, కానీ అది అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ఆక్సిజన్ అనేది ప్లాంట్సే కదా ఇచ్చేది, అలా ఆక్సిజన్ని రిలీజ్ చేసేస్తుంది అనమాట OH- అయాన్ అనేది. ఓకేనా. నెక్స్ట్ H+ అయాన్ అండర్గోస్ సిరీస్ ఆఫ్ చేంజెస్ ఇన్ డార్క్ రియాక్షన్. నెక్స్ట్ H+ అయాన్ మనం ఇప్పుడు ఓన్లీ OH- అయాన్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. అందులో వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది, నెక్స్ట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాటర్ ప్రొడ్యూస్ చేసేదేమో ప్లాంట్కి యూజ్ అయిపోతుంది లోపల, బట్ ఆక్సిజన్ అయితే కనుక లోపల అట్మాస్ఫియర్కి వదిలేస్తుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లైట్ ద్వారా 2 స్ప్లిట్ అవుతున్నాయి, 2 అయాన్స్, ఒకటి OH- ఒకటి H+. OH- అయాన్ గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు H+ అయాన్ గురించి చూద్దాం. H+ అయాన్ అండర్గోస్ సిరీస్ ఆఫ్ చేంజెస్ ఇన్ డార్క్ రియాక్షన్. OH- అయాన్ ఏమో మామూలుగా లైట్ రియాక్షన్లో, ఇది వచ్చేసి డార్క్ రియాక్షన్లో వెళ్తుంది అనమాట. అంటే చాలా సిరీస్ అనేది డార్క్ రియాక్షన్లో జరుగుతుంది H+ అనే దానికి. కాంపౌండ్స్ దట్ కెన్ ట్రాప్ ఎనర్జీ లైక్ ATP అండ్ NADPH ఆర్ ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. ఇక్కడ మనకి 2 ఎనర్జీస్ అనేది ఫామ్ అవుతుంది, ATP ఒకటి, NADPH ఒకటి. ఎప్పుడు లైట్ రియాక్షన్ ఎండింగ్లో ఈ 2 ఎనర్జీస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 2 ఎనర్జీస్ కూడా మనకి డార్క్ రియాక్షన్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ATP ఫుల్ ఫామ్ వచ్చేసి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఫుల్ ఫామ్ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే ఎగ్జామ్లో కూడా మనకి చాలా యూజ్ అవుతుంది, ఎక్కువ ఇస్తాడు వీటి కింద. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ATP అంటే. NADPH అంటే నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ అయితే NADPH అనమాట. నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఇవన్నీ ఈ 2 ఎనర్జీస్ కూడా మనకి లైట్ రియాక్షన్ ఎండింగ్లో ఫామ్ అవుతుంది అనమాట. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ బయోసింథటిక్ ఫేజ్. This reaction does not require the presence of light and extension of the phases after daytime may occur in some plants. Time gap between the two being less than even 1000 of a second and sometimes even in the dark. అసలు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ని ఇంకొక పేరు ఏంటంటే బయోసింథటిక్ ఫేజ్. అదే లైట్ డిపెండెంట్ రియాక్షన్కి అయితే ఫోటోకెమికల్ ఫేజ్. అది దీనికైతే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్కి అయితే బయోసింథటిక్ ఫేజ్ అనమాట. ఈ రియాక్షన్కి అసలు లైటే అవసరం లేదు, అంటే ఇది ఇండిపెండెంట్ ఆఫ్ లైట్ అనమాట. అంతేగాని ఇది ఓన్లీ డార్క్లోనే జరుగుతుంది అని చెప్పేసి మనం అనకూడదు. జస్ట్ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లైట్. ఇది కొన్ని ప్లాంట్స్లో జరుగుతుంది, అండ్ ఈ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అనేది డార్క్ టైంలో కూడా జరుగుతుంది, నైట్ టైమ్స్లో. కాబట్టి దీన్ని డార్క్ రియాక్షన్ అంటారు. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ద నైట్, ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ ద డే టైమ్. ఇట్ ఓన్లీ మీన్ దట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ definitely light. It does not require a light specified. It does not depend upon the light. It mean dark reaction mean. But the term dark reaction and light independent reaction does not mean that they occur when it is dark at night. చెప్పాను కదా, ఇది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ లేదా డార్క్ రియాక్షన్ అనేది దాని అర్థం ఓన్లీ డార్క్ రియాక్షన్ అనగానే ఓన్లీ నైటే జరుగుతుందేమో అనుకోవచ్చు, కానీ అలా కాదు. డార్క్ రియాక్షన్ అంటే అది లైట్ మీద డిపెండ్ అవ్వదు అని చెప్పేసి ఇక్కడ మీన్ అనమాట, దాని అర్థం అది. It only means that these reactions are not depend on light.
H plus ions produced in photolysis are immediately picked up by special compound NADP to form NADPH. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అక్కడ ఫోటాలిసిస్లో అప్పుడు మనకి H ప్లస్ అయాన్ అనేది కూడా ఫామ్ అవుతుంది. మనకి అక్కడ మామూలుగా లైట్ డిపెండెంట్ రియాక్షన్లో మనకి యూజ్ అవ్వలేదు, ఇక్కడ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో మనకి యూజ్ అవుతుంది. దేనికి ఎన్ఏడిపి అనేది ఒక స్పెషల్ కాంపౌండ్ ఉందన్నమాట. అది ఇది కలిసి మనకి ఏం ఫామ్ చేస్తుంది, హెచ్ ప్లస్ అయాన్ ఎన్ఏడిపి కలిసి మనకి ఎన్ఏడిపిహెచ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఇన్ ద డార్క్ ఫేజ్ ద హైడ్రోజన్ ఆఫ్ ద NADPH ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ఇట్ విత్ CO2 by utilizing ATP energy and to produce glucose. అంటే మనకి డార్క్ రియాక్షన్లో NADPH హైడ్రోజన్ దాంట్లో ఉన్న హైడ్రోజన్ ఉంది కదా, అది మనకి CO2 అనేది అది మనకి కంబైన్ అవ్వడానికి, దేంతోటి CO2 అనేది కంబైన్ అవ్వడానికి CO2 తోటి ఆ హైడ్రోజన్ అనేది కంబైన్ అయ్యి ఎలా అంటే మామూలుగా ఏదో ఒక ఎనర్జీ ఇస్తేనే కదా ఇది కూడా కంబైన్ అవ్వగలదు. అలా ఏటీపీ ఎనర్జీ అనేది మనం ఇస్తున్నాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం, గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి అనమాట. ఇలా గ్లూకోజ్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అసలు హెచ్ ప్లస్ అయాన్ అనేది NADP ఫామ్ అవ్వడానికి, NADP నుండి ఈ హెచ్ ప్లస్ అయాన్ NADP కలిసి NADPH ఫామ్ అవ్వడానికి, NADPHలో హైడ్రోజన్ అనేది CO2తో కంబైన్ అయ్యి ఏటీపీ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని గ్లూకోజ్ ఫామ్ చేయడానికి అనమాట. ఇలా డార్క్ రియాక్షన్లో మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. This synthesis occurs in a number of steps using certain special intermediate compounds, mainly RUBP, ribulose, bisphosphate and enzymes. Finally, the glucose is converted to starch. అసలు ఈ గ్లూకోజ్ అనేది ఫామ్ అవడానికి చాలా స్టెప్స్ ఉంటాయి, మధ్యలో చాలా ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. అందులో ఒక కాంపౌండ్ వచ్చేసి RUBP అనమాట. RUBP అంటే రేబులోస్ బిస్ఫాస్ఫేట్ అంటారు. ఇది కూడా ఒక ఫార్ములా. అండ్ ఇంకా ఈ సింథసిస్ అవ్వడంలో ఆ గ్లూకోజ్ అనేది సింథసిస్ అవ్వడంలో మనకి ఎంజిమ్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనమాట. ఫైనల్గా గ్లూకోజ్ అనేది స్టార్చ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ప్లాంట్స్ ఆర్ capable of surviving under a range of situations from very hot, dry and brightly lighted conditions to wet, humid and dimly lighted ones. అంటే ప్లాంట్స్ అనేవి మనకి చాలా రేంజ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉండాలి. అంటే హాట్గా ఉండాలి, డ్రైగా ఉండాలి, తడిగా ఉన్నప్పుడు ఉండాలి. ఏ సిచ్యువేషన్ ఎటువంటి సరౌండింగ్ అయినా అది క్యాపబిలిటీ ఉండాలి. అండ్ లైట్ అనేది ప్రతి ప్లాంట్కి ఒకేలా ఉండదు. ఒక ప్లాంట్ ఇంత లైట్ తీసుకుంటే ఇంకొక ప్లాంట్ ఎక్కువ లైట్ తీసుకోవచ్చు. అలా రిక్వైర్మెంట్ ఆఫ్ లైట్ ఈజ్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ ప్లాంట్ టు ప్లాంట్ అనమాట. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. In the living world, all organisms are capable of surviving under different conditions and acquiring their food in different ways. అసలు ఈ లివింగ్ వరల్డ్లో చాలా ఆర్గానిజమ్స్ వాటి అంతటా అవి క్యాపబుల్, అంటే వాటికి క్యాపబిలిటీ ఉంది, వాటి అంతటా అవి సర్వైవ్ అవ్వగల సిచ్యుయేషన్స్ అండర్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో డిఫరెంట్గా ఫుడ్ అనేది అక్వైర్ చేయడంలో చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయన్నమాట. We have studied about organisms that can capture light to produce their food. These are autotrophic in nature. అంటే ఆటోట్రోపిక్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. లైట్ ద్వారా అవి క్యాపబిలిటీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడంలో క్యాపబిలిటీ ఉంటే దాన్ని ఆటోట్రోపిక్ నేచర్ అని చెప్పేసి మనం అనుకున్నాం. అలా కాకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి లైట్ నుండి ఫుడ్ తయారు చేసుకోలేకపోయే ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా హెట్రోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అంటారనమాట. The organisms who cannot prepare the food by using light and who are dependent on others for food, those all organisms called heterotrophs. అర్థమైందండి. నెక్స్ట్, హౌ డు ఆర్గానిజమ్స్ అబ్టైన్ దర్ న్యూట్రిషన్. అసలు ఆర్గానిజమ్స్కి న్యూట్రిషన్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ఇక్కడ మనం. Depending on the type and availability of food, organisms can resort to a range of strategies of food intake and use. అంటే
అసలు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ బట్టి ఆర్గానిజమ్స్ అనేవి డిఫరెంట్ స్ట్రాటజీస్కి అలవాటు పడుతుంది అనమాట. అంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, సపోజ్ ఇప్పుడు మనకి కొంచెమే ఫుడ్ దొరికింది అనుకోండి, ఆ ఫుడ్ తోటి కదా మనం అడ్జస్ట్ అవుతాం. అలా ఎక్కువ దొరికితే ఆ ఫుడ్ అనేది మనం ఎక్వైర్ చేస్తాం. అలానే ఇలా ఎంతైతే అవైలబిలిటీ ఉంటుందో ఫుడ్ మీద, దాన్ని బట్టి ఆర్గానిజమ్స్ కూడా ఫుడ్ ఇంటేక్లో వాటి క్యాపబిలిటీ అనేది తీసుకోవడంలో తగ్గించుకుంటున్నాయి అన్నమాట అవి. Some organisms break the food materials outside the body and then absorb it. అంటే చాలా ఆర్గానిజమ్స్ ఏంటి, ఫుడ్ అనేది బయట బ్రేక్ చేసేసుకుని అప్పుడు తింటాయి అన్నమాట. అంటే అప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మౌల్స్, ఈల్స్, మష్రూమ్స్ ఎక్సెట్రా విచ్ ఆర్ ఆల్ కాల్డ్ సాప్రోఫైట్స్. ఇప్పుడు అలాగా ఫుడ్ని బయట బ్రేక్ చేసుకుని అబ్జర్వ్ చేసుకునేవి ఆర్గానిజమ్స్ ఏంటంటే బ్రెడ్ మౌల్స్ అంట, ఈస్ట్ అంట, మష్రూమ్స్ అంటే ఇవన్నీ కూడా అలా బయట ఫుడ్ అనేది బ్రేక్ చేసుకుని అబ్జర్వ్ చేసే ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా మనం ఏమంటామంటే సాప్రోఫైట్స్ అంటాం. Some other organisms derive nutrients from plants or animals without killing them. కొన్ని ఆర్గానిజమ్స్ ఎలా అంటే వేరే ఒక ఆర్గానిజం నుండి న్యూట్రిషన్ అనేది తీసుకుంటుంది, వాటిని చంపకుండా, ప్లాంట్స్ని యానిమల్స్ని చంపకుండా వాటి నుండి న్యూట్రిషన్ అనేది తీసుకుంటుంది అనమాట. అటువంటి వాటిని పారాసైటిక్ ఆర్గానిజమ్స్ అంటారు. అలాంటివి ఏంటంటే కస్కుటా, లైస్, లీచెస్, టేప్ వామ్స్. కస్కుటా అనేది ఒక ప్లాంట్, లైస్ అనేది మామూలుగా పేల్ అనమాట, లీచెస్ అంటే జలగలు, టేప్ వామ్స్ అంటే మనకు తెలిసిందే సాయిల్లో ఉంటాయి అవి. అదర్ టేక్స్ ఇన్ హోల్ మెటీరియల్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ దేర్ బాడీస్. మిగతావన్నీ కూడా వాటి బాడీస్లోనే బ్రేక్ చేసుకుని అప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. వాట్ కెన్ బి టేక్ ఇన్ అండ్ బ్రోక్ డౌన్ డిపెండ్స్ ఆన్ ద బాడీస్ డిజైన్ అండ్ ఫంక్షన్. ఒక్కొక్కటి దాని యొక్క బాడీ డిజైన్ బట్టి అండ్ ఆ బాడీలో ఉన్న ఆర్గన్స్ బట్టి, ఫంక్షన్ చేసే దాన్ని బట్టి ఫుడ్ అనేది కన్జ్యూమ్ అనేది అవి చేస్తున్నాయి. Since the food and the way it is obtained differs, the digestive system is also different in various organisms. ఆ ఫుడ్ తీసుకోవడమే డిఫరెంట్ కాకుండా అవి దాని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇన్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, the food may be taken in by the entire surface, but as the complexity of the organism increases, different parts become specialized to perform different functions. నెక్స్ట్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా అమీబా, అవి మొత్తం అయితే దాని యొక్క ఎంటైర్ సర్ఫేస్ బాడీ మొత్తం నుండి కూడా తీసుకుంటుంది. అందులో అంత కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది, బట్ డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఒక్కొక్క ఫంక్షన్ అనేది చేస్తుంది అనమాట. కానీ ఫుడ్ మాత్రం మొత్తం సర్ఫేస్ మొత్తం దాని యొక్క బాడీ సర్ఫేస్ మొత్తం తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా takes in food using temporary fingers like extensions, pseudopodia of the cell surface which fuse over the food particle forming food vacuole. సపోజ్ ఇప్పుడు మనం అమీబాయే తీసుకున్నాం అనుకోండి, దానికి ఫుడ్ తీసుకోవడానికి టెంపరీగా కొన్ని ఫింగర్స్ ఉంటాయన్నమాట. అవి ఎక్స్టెన్షన్ చేసుకుని సెల్ సర్ఫేస్ నుండి ఫుడ్ అనేది వ్యాక్యూల్లోకి పంపిస్తుంది. అలా తీసుకునే ఫింగర్స్ని సూడోపోడియా అంటాం. మనకి ఆల్రెడీ ఇక్కడ ఫిగర్ 9లో ఇచ్చాడు, ఫిగర్ 9 ఏలో ఇచ్చాడు న్యూట్రిషన్ ఇన్ అమీబా అని చెప్పేసి.